నంద్యాలలో హై టెన్షన్ నెలకొంది. మధ్య మత్తులో జంబులయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ విగ్రహంను ధ్వంసం చేశాడు. అందరూ చూస్తుండగానే సుత్తితో కొట్టి విగ్రహం తలను విరగొట్టి పారేశాడు. అంతేకాదు విగ్రహం నుంచి తలను వేరు చేసిన జంబులయ్య ఆ తలను అందరికీ చూపిస్తూ విసిరి కొట్టాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిందితుడు మధ్య మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేశాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. నంద్యాలలో హై టెన్షన్ నెలకొంది. మధ్య మత్తులో జంబులయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్ విగ్రహంను ధ్వంసం చేశాడు. అందరూ చూస్తుండగానే సుత్తితో కొట్టి విగ్రహం తలను విరగొట్టి పారేశాడు. అంతేకాదు విగ్రహం నుంచి తలను వేరు చేసిన జంబులయ్య ఆ తలను అందరికీ చూపిస్తూ విసిరి కొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిందితుడు మధ్య మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేశాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, ఇప్పుడు నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కలకలం రేపింది. ఎందుకంటే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఈ రోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి ఆ విగ్రహం మీదకి ఎక్కి ఒక బండరాయి తీసుకొని అదే పనిగా తలను వేరు చేసేంత వరకు కూడా దానిపైన దాడి చేసి ఆ విగ్రహం పైన తలను పూర్తిగా తొలగించేసి చేతితో పట్టుకుని వెళ్లడం కూడా అందరూ చూస్తుండగానే బహిరంగంగానే ఈ విషయం జరగడం కలకలం రేపింది. ముఖ్యంగా ఇది ధ్వంసం చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు కూడా దారితీసింది. నంద్యాల ప్రాంతంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగినా కూడా కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం శోచనీయంగా మారిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆందోళనకు దిగాయి. ధ్వంసమైన విగ్రహం ఏదైతే ఉందో నంద్యాల పట్టణంలో ఆ సర్కిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. అయితే అంటే ఈ తెలుగుదేశం పార్టీ నేతల కూటమి నేతలు చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఈ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఆ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త అని కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. ఆ కార్యకర్త ఈ విధంగా చేశారు, మీ పార్టీ వాళ్ళే మీ నాయకుడి విగ్రహం ధ్వంసం చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే సోషల్ మీడియాలో ఫోటోస్ విజువల్స్ విడుదల కూడా చేయడం జరిగింది. మరోవైపు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతనైతే మానసికంగా మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే అతని కూతురు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆమెకు కూడా మానసిక స్థితి సరిగా లేని కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇతను కూడా మానసిక స్థితి సరిగా లేనందువల్లే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చు అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఐక్య కోణంలో జరిగిందా లేకపోతే మతిస్థిమితం లేని కారణంగా ఈ వ్యక్తి ఈ వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంకి పాల్పడ్డా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. సందీప్, అంటే చాలా రోజుల నుంచి ఎక్కడ విగ్రహాలు ధ్వంసం చేసినా కూడా మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటున్నారని చెప్పేసి చాలా మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇతని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారంటే సందీప్, రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఎట్టేలుతున్నాయి. ప్రజాదరణ పొందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే ధ్వంసం చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? అంతసేపు దాదాపు అతను అర్ధగంటకు పైగా విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే పోలీసులు ఎందుకు రాలేదు అక్కడికి, ఎందుకు అతన్ని అడ్డుకోలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే అరపుతారు. పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత అతను దర్జాగా వైఎస్ఆర్ విగ్రహం యొక్క తలను పట్టుకొని రోడ్లో వెళ్తుంటే ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇవన్నీ జరుగుతుంటే ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. కూటమి నేతలే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారు, అతని పురిగొల్పి విగ్రహం ధ్వంసానికి పాల్పడి ఉంటారని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ఈ కూల్చివేసిన దుండగుల చర్యపై సర్వత్రా నిరసన కూడా వ్యక్తమవుతున్నాయి, ధర్నా కూడా చేపట్టారు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ వ్యక్తి పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు అయితే విచారిస్తున్నాం. ఇతనికి మతి స్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇదైతే టీడీపీ నేతలు చేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. ఇతనికి మతి స్థిమితం లేని కారణంగా చేశాడా లేకపోతే ఏదైనా రాజకీయ కోణంలో ఇది జరిగిందా అనేది ఇప్పుడే తేల్చలేము. ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. సందీప్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.